నువ్వెలా నేనెలా ఏయ్ చెప్పిదినా సరే చెప్పండి. నువ్వెలా ఎప్పుడన్నా ఎటెళ్ళాలో అర్థం కాక లైఫ్లో ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్తో కింద మీద పడ్డావా? లేదే. నీ సంగతి ఎవడ కావాలా? ఈడికి మాత్రం కన్ఫ్యూజన్ ఈడి పుట్టిన 6 నెలలకే మొదలైంది. అన్నప్రాసన అంటే అత్తకన్నా పెట్టుకుంటే కడుపాచన కాదే, పొద్దుననగా గొంతులని కాఫీ నిండి పోసావు. అయిపోయింది అత్తయ్య, 5 నిమిషాల్లో వడ్డిస్తాను. అన్నదని మీరు పిలుస్తారేంటి? ఆనంద్ రా రా రా, ఇది పట్టుకో. చచ్చినాడా, ఏదో ఒకటి తొందరగా పట్టుకొని చావు. ఆకలితో పేగులు కొక్కర్లు పోతున్నాయి. తొందరగా ఏదో ఒకటి మీరే వాడి చేతిలో పెట్టి చావండి. అరే ఆనంద్, ఇది పట్టుకోరా, పెద్ద డాక్టర్ ఇది పట్టుకోరా, బ్రహ్మాండమైన ఇంజనీర్ డాక్టర్ అవుతాడు. ఇంజనీర్ డాక్టర్. ఇంజనీర్ డాక్టర్. ఇంజనీర్. ఏది పట్టుకున్నాడు? ఏది పట్టుకోలేదా? ఏ చెప్పాం కదా కన్ఫ్యూజన్ అని. 6 నెలలకి అంత కన్ఫ్యూజనా? 18 ఏళ్లకు కూడా సేమ్ కన్ఫ్యూజన్ మెయింటైన్ చేస్తున్నాడు మరి. ఎరా ఏం డిసైడ్ చేసావు? ఇంజనీరింగ్ మెడిసినా? రెండూ కాదు నాన్న, 1 సంవత్సరం చదువు ఆపి ఆఫ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంత మంచి పర్సంటేజ్ వచ్చింది కదరా, చదువు మానేసి ఏం చేస్తావు? గాడిదలు కాస్తాడు. నీ కోసం మెడిసిన్, నాన్న కోసం ఇంజనీరింగ్ నాకు చేయాలనిపించట్లేదమ్మా. అలాగని ఏం చేయకుండా వేరే ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అందుకే నాకు ఏం కావాలో, లైఫ్లో నేను ఏం చేయాలో తెలిసే వరకు చదువు నుండి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. రేయ్, లైఫ్లో మన మీద ఎప్పుడూ ఎంతో కొంత బరువు, ఏదో ఒక బాధ్యత లేకపోతే లైఫ్ పట్టాలు తప్పుతుందిరా. మళ్ళీ దాన్ని పట్టాలు ఎక్కించడం చాలా కష్టం. లైఫ్ అంటే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలరా. నీ చదువుకునే వయసు, చదువుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. ఖాళీగా ఉంటే బ్రెయిన్లోకి 190 అవగేషన్స్ వస్తాయిరా. నేను ఖాళీగా ఉండను నాన్న, నేను పాకెట్ మనీ కూడా అడగను. 1 ఇయర్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, నేను కూడా ఒక 1 ఇయర్ చదివాపేస్తానన్నా. దేనికిరా? అడుక్కు తింటానికి. ఆ? ముందు ముందు అక్కడ ఇదిగో. దానన్నదా ఈ ఎక్స్ట్రా లార్జ్ గాని చూస్తుంటే మీకు సడన్ గా ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఏనుగు, బియ్యం బస్తా, రుబ్బు రోలు, బూడిద గుమ్మడికాయ. తాజ్ మహల్. ఏంటే తాజ్ మహలా? అంటే తాజ్ మహల్ పైన ఒక రౌండ్ డోమ్ ఉంటుంది కదా. చా మీకేం గుర్తొచ్చినా పర్లేదులే. వీళ్ళ నాన్నకు మాత్రం ఈడు కొడుకనే విషయం గుర్తొస్తే చాలు బీపీ మీటర్ జస్ట్ బర్స్ట్ అవుతుంది. నువ్వు పెద్ద చదువు చదవాలా, అమెరికా వెళ్ళాలా, అక్కడ పెద్ద ఇల్లు కట్టాలా, ఆ ఇంట్లో నేను వచ్చి ఉండాలా, ఇదే నా కళ. నా కళ అది కాదు నాన్న. నేను తాత ఫిడెల్ వాయించాలా, ప్రపంచాన్ని మెప్పించాలా, పెద్ద పేరు సంపాదించాలా, లంగీత ప్రపంచానికి చక్రవర్తి నవ్వాలా, నా లంగీతంతో ప్రపంచానికి గొప్ప లండెలమ్మివ్వాలా. రేయ్, సంగీతం అనే పదంలో మొదటి అక్షరమే పలకడం రాదు నీకు. నీకు సంగీతం ఏంట్రా? నాకు లా పలకకపోతే ఏం నాన్న? ఉప్పల రాజు జగపతి రాజు గారి కొడుకు ఉప్పల రాజు గజపతి రాజుని ప్రపంచం మొత్తం ఫిడేల్ రాజు అంటూ పొగడుతుంటే నీకెంత సంతోషంగా ఉంటుందో ఒక్కలారి ఊహించి చూడు నాన్న. ఏం కనిపించింది నాన్న? నువ్వు రోడ్ల మీద ఫిడేలు పట్టుకుని అడుక్కు తింటాం. ఇంకోసారి ఫిడేల్ ఫిడేల్ అన్నావంటే నిన్ను ఫిడేల్ ఫిడేల్ అని కొడతాను రా. మీ తాత కూడా ఆ ఫిడేలే వాయించేవాడు, చివరికి మిగిలింది ఆ ఫిడేలే. అసలు దీన్ని తగలబెడితే కానీ నువ్వు దారిలోకి రావురా. ఫిడేల్ మిగిలితే ఏం నాన్న? ఇది మామూలు ఫిడేల్ కాదు కదా, యాంటిక్ ఫిడేల్. ప్రపంచంలో ఇలాంటివి 3 ఉన్నాయి. 3 ఉన్నా 30 ఉన్నా సరే నువ్వు మాత్రం ఆ ఫిడేల్ మానేసి బుద్ధిగా చదువుకుంటానంటే ఇంట్లో ఉండు. లంగీతం లంగీతం అన్నావంటే, చచా సంగీతం సంగీతం అన్నావంటే నీకు ఇంట్లో ఫుడ్ బెడ్ కట్టో. అర్థమైందా? ఏడేవిడు అక్కడ మాయమైన మన ఫిడేల్ రాజు ఫిడేల్ అట్టుకుని హైదరాబాద్ లో వాళ్ళ పెదనాన్న కొడుకు లాయ దగ్గర సాయి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. నువ్వేం వరి అవ్వద్రా, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్లు అందరికి అన్ని సప్లై చేసేది నేనే. నేను ఎక్కడో చోట పెట్టిస్తాను రా, నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు గానీ ఖర్చులకి ఏమన్నా తెచ్చుకున్నావా? థ్యాంక్స్ రా, బాయ్ బాయ్. క్లియర్ గా చూసారు కదా. ఇప్పుడు చెప్పండి, మీకు హైట్ ఆఫ్ ఫ్యాషన్ ఎంతో తెలుసా? 10 feet. ఫ్యాషన్ హైట్ తో కొలుస్తారా? వెయిట్ తో అనుకున్నానే. ఇదా కాదే, వీళ్ళు వీడికి ఏం నచ్చిందో మనకు తెలియదు కానీ లైఫ్ లో మాత్రం వీడు పెద్ద ఫ్యాషన్ మోడల్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. నాన్న, ఏంట్రా? నాకు 2000 కావాలి. 2000 దేనికి? టాటూ ఎంచుకోవాలి. టాటూ ఏంట్రా? అబ్బా, టాటూ నాన్న, పచ్చబొట్టు. పచ్చబొట్ట ఎక్కడా? ఇక్కడ బొడ్లోంచి చెట్టు మొలిసి ఒళ్ళంతా పాకినట్టుంటుంది. ఏంట్రా, ఒడ్లోంచి చెట్టు మొలుస్తుందా? అవును నాన్న, వెరీ కూల్ టాటూ. అవును, నేను మీ అమ్మ దగ్గర 5000 తీసుకున్నావు కదా. దాంతో ప్యాంట్ కొనుక్కున్నాను. ఏదా ప్యాంట్ చూపించు. వెనక్కి తిరగరా.
అసలే తిరుగులో సగం డ్రాయర్ బయటకు కనిపిస్తుంది, దానికి తోడు ప్యాంట్ ఎందుకు రా కిందకి లాగి డ్రాయర్ పైకి లాగుతావు? ఫ్యాషన్ నాన్న ఫ్యాషన్. ఇప్పుడు యూత్ అంతా ఇదే ఫాలో అవుతున్నారు. దేన్ని? నీ డ్రాయర్ నా? కాఫీ ఏమే ఆ పేడి మొహానికి ఫేస్ క్రీమ్లని, ఆ చింపిరి జుట్టుకి జెల్లు షాంపూలని, చిరిగిన ప్యాంట్లు, నలిగిన చొక్కాలు కొని నా సగం జీతం తినేస్తున్నాడు. రేపటి నుంచి వాడికి ఒక పైసా ఇచ్చామంటే జాయింట్ అకౌంట్ నుంచి నీ పేరు తీయించేస్తాను. రై, నీకు ఎలాగూ చదవలేదురా, డబ్బులు కావాల్సినప్పుడు నీకు అబ్బ కూడా లేడనుకో, ఇక్కడి నుంచి సంపాదించి ఖర్చు పెట్టుకో. అసలు మీరు ఎవరండి? కెమెరానే, క్యారెక్టర్లను పరిచయం చేస్తున్నాం ఇక్కడ. వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారండి? టాయిలెట్ కి. నువ్వు కూడా వెళ్తావా? ఆ? సిటీలో ఏ మూల నుండి ఆర్డర్ వచ్చినా వేడి వేడి పిజ్జా 30 నిమిషాల్లో డెలివరీ చేస్తాం. 30 నిమిషాలు దాటితే పిజ్జా ఫ్రీగా ఇస్తాం. ఇది మన కంపెనీ పాలసీ. ఈ ట్రాఫిక్ లో 30 నిమిషాల్లో ఇంపాసిబుల్ సార్. అలాగని పిజ్జాలు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మీకు బోల్డ్ అంత లాస్ కదా సార్. మీరు లేట్గా వెళితే లాస్ట్ నాకు కాదు, మీకు మీ జీతంలో నుంచే కట్ అవుతుంది. ఈ తొందరలో స్పీడ్ గా వెళ్ళినా సిగ్నల్ జంప్ చేసిన పోలీసులు పట్టుకుని ఫైన్ వేస్తారు కదా సార్. ఆ ఫైన్ కూడా మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఆకలేలి ఒక్క ముక్క తింటే మొక్క తిన్నా, దాని మీద మూతి పెట్టిన ఫుల్ పిజ్జా రేట్ మీ సాలరీలో కట్. సార్ మొత్తం కట్ అయిపోయేటప్పుడు అసలు మేము ఇక్కడ ఎందుకు పని చేయాలి సార్? గుడ్ క్వశ్చన్. మా కంపెనీలో పనిచేస్తున్నామనే తృప్తి కోసం, టిప్స్ కోసం. ఆశయాలు కారణాలు వేరువేరు అయినా అలా టిప్స్ కోసం తృప్తి కోసం పనిచేయడం ఒకే రోజు మొదలుపెట్టిన ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 3 months చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. ఇందులో కొంచెం గర్వపడాల్సిన మ్యాటర్ ఏంటంటే ఈ 3 monthsలో నాన్న దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోలేదు. మనోడు ఏం చేస్తున్నాడా అనుకుంటున్నారా? డైరీ రాసుకుంటున్నాడు. ముందు ఫీలింగ్స్ అన్ని రికార్డ్ చేస్తాడో, ఆ తర్వాత అవన్నీ కంప్యూటర్లోకి ఎక్కించేస్తాడో. ఇదేం డైరీ రాయడం అనుకుంటున్నారా? ఎవడ పిచ్చాడికి ఆనందం మరి. రే అనియా, పాస్వర్డ్ చెప్పరా ప్లీజ్. కాసేపు కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటారా? పొరపాటున కూడా చెప్పను. నువ్వు అర్జెంట్గా సీట్ ఖాళీ చేయి. రేయ్, మళ్ళీ కంప్యూటర్లో గేమ్స్ ఆడుతున్నావురా? లేదు నాన్న, నాకు అన్నయ్య పాస్వర్డ్ కూడా తెలీదు. రేయ్, మీరిద్దరు రండ్రా. పదరా. ఆ లైట్ ఆఫ్ చేయరా. వేసిన లైట్ ఆఫ్ చేయవు, తెరిచిన బీరువా ముయ్యవు, ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలన్నీ పారేస్తూ ఉంటావు. ఎప్పుడు వస్తున్నా నీకు రెస్పాన్సిబిలిటీ? ఒరే గాడిద, ఎందుకొచ్చిన నీళ్ళు వచ్చారా నీకు? ముందు నీకొచ్చిందట్రా రెస్పాన్సిబిలిటీ. అమ్మ నువ్వు కాసేపు ఆపే. రేయ్, మీ ఇద్దరికి ఓ విషయం చెప్పాలి. చెప్పరా, చెప్పు. ఇంత వయసు వచ్చాక కూడా ఎంత సిగ్గులేని పని చేసావా నీ పిల్లలకి చెప్పు. థూ, నీ బతుకు చెడా. అబ్బా నువ్వు ఉండవేమ్మా. ఒరేయ్, ఇప్పుడు మీ అమ్మ ప్రెగ్నెంట్, 2వ నెల. అమ్మేదో తెలియక తప్పు చేసింది నాన్న. అమ్మనేమో అనద్దు నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ తెలియక తప్పు చేసింది నాన్న. అమ్మ తప్పు చేయటమేంట్రా? మీ అమ్మని కాదురా అనాల్సింది, మీ నాన్నకి పెట్టండిరా గడ్డి. అమ్మా నువ్వు కాసేపు నోరు ముయ్యవే. రేయ్, అమ్మ చాలా వీక్గా ఉంది, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడంట. కాబట్టి మనం ఈ రోజు నుంచి అమ్మకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా మనమంతా మన పనులు మనమే చేసుకోవాలి. రే ఆనంద్, సాయంకాలం వచ్చేటప్పుడు అమ్మకి మందులు పట్టరా. ఆహాహాహాహా. 3 రోజుల నుంచి నా మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్లు అయిపోయి మొత్తుకుంటుంటే పట్టించుకోవడం లేదు కానీ పెళ్ళానికి నీరసమట, టాబ్లెట్లు టానిక్లు. ఆహాహాహాహా. నా గొంతులో ఇంత విషయం పోయి చంపేరా. అమ్మా డాక్టర్ ఆ మందులు మార్చి కొత్త మందులు రాసిస్తానన్నాడే, ఎందుకే బిల్డింగ్ లో అందరికి వినపడేలా అరుస్తావు? అవునరా. ఏంట్రా? అరే వాళ్ళు వస్తున్నావు ఆఫర్. వస్తున్నాను రా. తొందరగా వచ్చారా ప్లీజ్. ఏడ్రా వీడు? జంప్. పని చెప్తే చాలు పారిపోతాడు. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఓకే దెన్ మేక్ ఇట్ 2 ప్లీజ్. ఓకే మ్యామ్. రేయ్, షూర్ సార్. ఏంట్రా అర్జెంట్? రే మావా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉందిరా. లంచ్ టైం డెలివరీస్ ఒక 2 hours మేనేజ్ చేసి పెట్టరా. రేపు నీకు హాఫ్ షిఫ్ట్ నేను పని చేసి పెడతా. దేనికిరా? అరే ప్లీజ్ రా, తర్వాత చెప్తాను రా. సర్లే. థ్యాంక్స్ రా. Repeating your order. 1 medium chicken supreme, 1 diet coke. Okay. Bill amount 260. Thank you. Ray Anand, delivery. Vijayanagar Colony, Miapur. ఇది మేముండే బిల్డింగే, మా ఎదురు ఫ్లాట్. కానీ ఆ ఇంట్లో ఎవరు లేరే. Ray, నీకేరా ఫోన్? నాకా? హలో రాజు, లై చెప్పరా. చక్రి టైం ఇచ్చాడు రా. నువ్వు అర్జెంట్ గా బయలుదేరాలి. డ్యూటీలో ఉందనరా. 2 నెలలుగా అడుగుతుంటే ఇవాళ టైం ఇచ్చాడు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏంటో. లేదు లేదు వచ్చేస్తున్నా. రే రే మహేష్ మహేష్ ఆగ్రా. ఏంట్రా? రే నా బైక్ లో పెట్రోల్ లేదురా. చక్రి దగ్గరకి అర్జెంట్ గా వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేయరా. సరే ఎక్కు. Who is it? పిజ్జా ఎక్స్ప్రెస్. Come in.
Are you an angel, baby స్వర్గం వదిలొచ్చావా? Tell me something, baby, నా కోసం వచ్చావా? Are you an angel, baby స్వర్గం వదిలొచ్చావా? Tell me something, baby, నా కోసం వచ్చావా? ఒక నిమిషంలో వందేళ్ళ ఆనందాలు, I can see it, my darling, and it's only you. నువ్వు నాతో ఈ లోకంలో కలిసుంటావో, దివి పైకే నన్ను రమ్మంటావో. Are you an angel, baby స్వర్గం వదిలొచ్చావా? Tell me something, baby, నా కోసం వచ్చావా? థ్యాంక్స్ చెప్పు. దేనికి? లాగ్ గూప్ మీద కొట్టినందుకా? నో, చికెన్ గున్యా నుండి నిన్ను సేవ్ చేసినందుకు. యువర్ పిజ్జా మ్యామ్. థ్యాంక్ యూ. ఓహ్, ఇట్స్ హాట్. యువర్ డైట్ కోక్. థ్యాంక్ యూ. అండ్ యువర్ బిల్. థ్యాంక్స్. కీప్ ద చేంజ్. థ్యాంక్ యూ మ్యామ్. జీరో గ్రావిటీ. నరాల్ని తెంచుకొని గుండెకాయ రిబ్స్ మధ్యలో ఫ్లోట్ అవుతున్నట్టుంది. ఒక్క సెకండ్లో ఆ అమ్మాయితో నేను గడపబోయే జీవితం మొత్తం ఫ్లాష్ ఫార్వర్డ్ లో కనిపించింది. ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలని ఉంది. వెళ్ళి మళ్ళీ బెల్ కొట్టనా లేక ఇక్కడే బీట్ కొట్టనా? కన్ఫ్యూజన్.